ఆకతాయిగా అనేసినారేమో, ధర్మదీక్షలో నిరాహార దీక్ష వరకు కూర్చుంటారా లేదా అనుకున్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఆరోగ్య పరిస్థితి క్షీణించే వరకు కూర్చుంటున్నారు అంటే నిజంగా కళ్ళు చెమ్మగిల్చాల్సింది. చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఎప్పుడో చూసాం పొట్టి శ్రీరాములు వారిని. తర్వాత మళ్ళీ అలాంటి నిరాహార దీక్షలు మళ్ళీ మా వయసుకి మేము ఎప్పుడు చూడలేదు. కానీ మా నాయకుడు అంటూ మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం వంగవీటి మోహన్ రంగా గారని. ఆయన కూడా కాపుల గురించి కాదండి, దళితులకు ఇచ్చే ఇళ్ల పట్టాల గురించి ధర్నాల్లో కూర్చొని నిరాహార దీక్షలో కూర్చొని ప్రాణాలు త్యజించినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈరోజు రామచంద్ర యాదవ్ అన్నకి మాటిస్తున్నాను. అన్న, ఒకవేళ మీ దీక్షకు విరమించాల్సిన పరిస్థితి మీ అనారోగ్యంగా వస్తే మీ సోదరి ఉంది ఆ దీక్షని కంటిన్యూ చేయడానికని ఏ మాత్రం మర్చిపోకండి. బడుగు బలహీన వర్గాల కోసం అవసరమైతే ఒకళ్ళు పోదాం, చరిత్రలో మిగిలిపోదాం అంటూ చరిత్రని సృష్టించాల్సిన వాళ్ళమే మనం. కానీ చరిత్రలో ఒక చింపిన పేజీల లాంటి పదవుల కోసం మనం ఎప్పుడు ఆశించమని యువతరానికి ఒక నాంది కాగలం అంటూ ఖచ్చితంగా నిలబడదాం.